వైద్య రంగంలో ప్రక్షాళన ప్రారంభమైందన్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్య కల్పనే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొత్త వైద్య కళాశాలలు తీసుకురావడమే కాదు, సరైన వైద్య విద్యా బోధన దిశగా తమ సర్కార్ చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. ఇంకా గ్రామీణ ప్రాంతాలకు సరైన వైద్యం అందడం లేదని, ఆ లోపాన్ని తమ సర్కార్ సరిదిద్దుతుందని చెబుతున్న మంత్రి దామోదర రాజనరసింహతో మా ప్రతినిధి పివి రాఘవ్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ప్రారంభమై ఏడాది పూర్తవుతుంది. ఈ సందర్భంగా వైద్య రంగంలో తెచ్చిన ప్రక్షాళన ఏంటి, వైద్య రంగంలో తీసుకొచ్చిన మార్పుని తెలుసుకునేందుకు మనతో పాటు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా వైద్య రంగంలో ఎలాంటి మార్పులు తీసుకురాగలిగారు ఈ ఏడాది కాలంలో? మా ప్రధాన ఉద్దేశం వైద్య రంగంలో 3 కీలకమైన హెచ్ఓడీస్, ఒకటి ప్రైమరీ, రెండోది సెకండరీ, మూడోది మెడికల్ ఎడ్యుకేషన్. మేము వచ్చినప్పుడు ఇంకా 8 కాలేజీలకు జీవోలు ఇష్యూ చేశారు, కానీ ఇక్కడ ఉలుకు పలుకు లేదు. మళ్ళీ ఎన్ఎంసీ నామ్స్ కూడా చాలా కఠినంగా ఉన్నాయి. ఆ కమిట్మెంట్ తోటి ఆ కాలేజీ ఎట్టి పరిస్థితిలో తీసుకురావాలి అని చెప్పి మెడికల్ ఎడ్యుకేషన్లో 8 మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు, ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ స్ట్రెంథన్ చేయాలని ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినాము. అదే పద్ధతిలో ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప ఆలోచన. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పేదలకు ప్రభుత్వ బాధ్యత తీసుకోవాలి, ఆరోగ్య భద్రత ప్రభుత్వం కల్పించాలని ఒక మహత్తరమైన ఆలోచనని అమల్లోకి తీసుకొచ్చారు. ఆనాడు 2 లక్షలు ఉంటే తర్వాత 5 లక్షలు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షలకు, 11 సంవత్సరాల తర్వాత 1375 ప్రొసీజర్స్కు రేట్లు పెంచడము, సుమారు 487 కోట్ల రూపాయలు అదనపు ఖర్చు, 163 కొత్త ప్రొసీజర్లను యాడ్ చేయడము, దాంతో సహా 50 బెడెడ్ అండ్ అబోవ్ హాస్పిటల్స్ అన్నిటి కూడా ఎంపానల్మెంట్కు అవకాశం ఇవ్వడము, ప్రొసీజర్ని సులభం చేయడము. అంటే ఇవన్నీ నిర్ణయాలు మనం డెప్త్గా ఆలోచన చేస్తే పేదవానికి ఈ ట్రీట్మెంట్ అనేది సులభంగా దొరకాలి అనేది ఒక ఆలోచన. దానికి తోడు ఇప్పుడు ఈ 213 అంబులెన్సులు, ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది కూడా తగ్గించాలి, ఇంకొక 80-85 అంబులెన్స్లను యాడ్ చేయాలి. అల్టిమేట్గా ఎమర్జెన్సీ రెస్పాన్స్ టైం అనేది ఒక 10 నిమిషాలు 11 నిమిషాలకు ఉండాలి. ట్రామా సెంటర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి ఒక పాలసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే హైవేస్తో విస్తరింపబడ్డాయి, యాక్సిడెంట్ జరుగుతున్నాయి బాగా. ఇమ్మీడియట్లీ ఆ గోల్డెన్ పీరియడ్ని మిస్ కాకూడదు. అంబులెన్స్లు ఆ గోల్డెన్ పీరియడ్, ఆ బ్లాక్ స్పాట్ని ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్గా 1 అవర్లోనే ట్రీట్మెంట్ జరిగే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. దానికి తోడు ఎన్సిడి క్లినిక్స్ని స్ట్రెంథన్ చేయాలి. ఈ క్యాన్సరే కానీ, డయాబెటీసే కానీ, హైపర్ టెన్షనే కానీ, హార్ట్ అటాక్సే కానీ, ప్రధానంగా డయాబెటీస్ ఒక పెద్ద ఇష్యూ అవుతున్నది. దీన్ని ఏ రకంగా అయితే మనం కంట్రోల్ చేయగలుగుతామో, అవేర్నెస్ అనేది రావాలి. పేద ధనిక అన్న తేడా లేకుండా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మెరుగైన వైద్య సేవలు అందిస్తాము, వైద్య రంగాన్ని కూడా మరింత ప్రక్షాళన చేస్తాము, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అందే విధంగా దీని యొక్క భవిష్యత్తులో మేము దీన్ని తీసుకుపోతామని కూడా దామోదర రాజనరసింహ చెప్తున్నారు. కేపీ వినోద్, పివి రావు, 10 టీవీ, సంగారెడ్డి నుంచి.